హాయ్ గైస్ 7th May 2020 టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఈరోజు టోటల్ న్యూస్ అనాలిసిస్ ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రిపోర్ట్ ఆన్ ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్. అంటే ఈ యొక్క మన ఎనర్జీ ఎఫిషియన్సీని అంటే ఉన్న ఎనర్జీని తక్కువ మొత్తంలో ఎక్కువ ఫలితాలు వచ్చే విధంగా మనం ఎప్పుడైనా సరే ఈ ఎనర్జీని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎనర్జీ అనేది తయారు చేయడం ఇప్పుడు ఈ పవర్ సప్లై కానీ కరెంట్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా నాన్ రినవబుల్ రిసోర్సెస్ అనమాట. అంటే ఈ తిరిగి ఉత్పాదకమయ్యేవి కాదనమాట. ఇప్పుడు మనకు పెట్రోల్ ద్వారా కానీ డీజిల్ ద్వారా కానీ వచ్చాయి అవన్నీ కూడా మనం ఎందుకంటే అవి కాదు కాబట్టి ఎనర్జీని ఎఫిషియెంట్గా వాడుకోవాలి. అందుకే మనం ఏదైనా వెహికల్ కొనేటప్పుడు మైలేజ్ ఎక్కువ ఇచ్చే వెహికల్కే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకని తక్కువ ఎనర్జీతో ఎక్కువగా మనకు పనిచేసే పెట్టే విధంగా ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది కాబట్టి. సో ఈ యొక్క రిపోర్ట్ అనేది ఇచ్చారనమాట. ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ సంబంధించి మన భారతదేశంలో ఒక రిపోర్ట్ అనేది తయారు చేశారనమాట. అసలుకి ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? వై ఇన్ న్యూస్ రీసెంట్లీ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిలీజ్డ్ ఏ రిపోర్ట్ ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ ఫర్ ద ఇయర్ 2018-2019. అంటే 2018-19కి సంబంధించి ఏంటి అంటే ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ అనేవి ఎవరంటే మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఈ యొక్క సంబంధించిన ఈ మినిస్టర్ అనేవాళ్ళు ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారనమాట. దాంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఏజెన్సీ ఇన్వాల్వ్డ్ అంటే ద రిపోర్ట్ హ్యాజ్ ప్రిపేర్డ్ బై ఏ థర్డ్ పార్టీ ఏజెన్సీ PwC లిమిటెడ్ హూ వాజ్ ఎంగేజ్డ్ బై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏజెన్సీ అనేవాళ్ళు మధ్యలో ఒక కొత్త ఏజెన్సీ ప్రైవేట్ ఏజెన్సీ అనేది ఇన్వాల్వ్ అయిందనమాట. థర్డ్ పార్టీ చేసిందనమాట. సో ఈ యొక్క బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రైవేట్ పార్టీని ప్రైవేట్ ఏజెన్సీ పేరు ఏంటంటే PwC లిమిటెడ్ అనే ఏజెన్సీ అనేది ఈ యొక్క ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఈ మెజర్స్ సంబంధించినటువంటి వాళ్ళు లెక్కలు వేశారనమాట. మెథడాలజీ సిన్స్ 2017-18 ఎవ్రీ ఇయర్ బీ హ్యాస్ బీన్ అపాయింటింగ్ ఏ థర్డ్ పార్టీ ఎక్స్పర్ట్ ఏజెన్సీ విచ్ compares the estimated and actual energy consumption due to various energy efficiency schemes. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఎప్పుడు కూడా 2017-18 నుంచి ఈ BE అనేది ఈ యొక్క అంచనా వేసే విధానాన్ని ఎప్పుడు కూడా థర్డ్ పార్టీకే ఇస్తుందన్నమాట. వాళ్ళు ఎలా అంచనా వేస్తారంటే మనం యాక్చువల్గా కన్జంప్షన్ అనేది ఎంత కావాలనుకుంటామో ఆ అవసరాన్ని బట్టి వాళ్ళు అంటే ఎస్టిమేషన్ చేసిన దానికి వీళ్ళు యాక్చువల్గా యూజ్ చేసిన దానికి ఇప్పుడు మనం ఒక ఇండస్ట్రీ నడపడానికి ఎంత సప్లై అవుతుంది అన్నాం అనుకోండి, వాళ్ళు ఎస్టిమేషన్ వేసింది అంత వాళ్ళు ఎక్కువ వాడారా దానికన్నా తక్కువ వాడారా అనేది క్యాలిక్యులేషన్స్ చేస్తారనమాట. ద స్టడీ యాక్సెసెస్ ద రిజల్టెంట్ ఇంపాక్ట్ ఆఫ్ కరెంట్ స్కీమ్స్ ఎట్ అ నేషనల్ యాజ్ వెల్ యాజ్ అ స్టేట్ లెవెల్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ అండ్ కంపేర్స్ ఇట్ విత్ ఏ సిచ్యువేషన్ వేర్ ద సేమ్ వర్ నాట్ ఇంప్లిమెంటెడ్. సో ఇప్పుడు ఈ యొక్క స్టడీ మనకి ఏం చెప్తుంది అంటే ఈ యొక్క పూర్తిగా ఈ ఇంపాక్ట్ అనేది ఈ యొక్క కరెంట్ అనేది స్కీమ్స్ అనేవి నేషనల్ వైడ్గా స్టేట్ వైడ్గా మనం తీసుకున్నటువంటి కొన్ని చర్యల వల్ల ఈ సిచ్యువేషన్ అనేది అంటే ఈ యొక్క బాగా మంచిగా మన ఎనర్జీని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. టు ఎవాల్యుయేట్ ద పర్ఫార్మెన్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఆల్ ద key energy efficiency programs in India in terms of total energy saved and related reduction in the CO2 emission. అంటే దీని ప్రకారం ఏంటంటే ఈ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎక్కువగా మన యొక్క అన్నిటి యొక్క ప్రోగ్రామ్స్లో ఈ యొక్క ఎనర్జీ అనేది ఎఫిషియెంట్గా వాడాలి. దానికి సంబంధించి ఎనర్జీని ఎఫిషియెంట్గా వాడి తక్కువ ఎనర్జీతో ఎక్కువ మొత్తంలో మనకు ప్రయోజనాలు వచ్చే విధంగా చూడాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క CO2 ఎమిషన్ కూడా తగ్గిపోద్ది అనమాట. దీనికి సంబంధించి మనకు కొన్ని ముఖ్యమైనటువంటి స్కీమ్స్ అనేవి అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ సేవింగ్ ఒకటి, తర్వాత ఎనర్జీ సేవింగ్ వీటి గురించి చూద్దాం. కీ ఫైండింగ్స్ ఏంటో చూద్దాం. ఎలక్ట్రిసిటీ సేవింగ్స్ అనమాట. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేరియస్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్కీమ్స్ హ్యావ్ లెడ్ టు టోటల్ ఎలక్ట్రిసిటీ సేవింగ్స్ టు ద tune of 113.16 billion units in 2018-19 which is 9.39% of the net electricity consumption. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీ కానీ ఇంప్లిమెంటేషన్ ద్వారా ఏంటంటే 113.16 బిలియన్ల యూనిట్లు అనేది కాపాడడం జరిగిందనమాట. ఇది పూర్తిగా నెట్లో మొత్తం 100%లో 9.39% అనే యొక్క నెట్ని వీళ్ళు ఎలక్ట్రిసిటీ యొక్క ఎఫిషియన్సీ మెథడ్స్ ద్వారా కాపాడారనమాట. ఎనర్జీ సేవింగ్ అంటే ఇప్పుడు ఎనర్జీకి సేవింగ్కి సంబంధించి ద టోటల్ ఎనర్జీ సేవింగ్ అచీవ్డ్ ఇన్ 2018-19 ఈజ్ 23.73 MTOE అంటే మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్విలెంట్. అంటే ఈ ఈక్విలెంట్గా ఆయిల్కి ఎంతైతే ఉంటుందో ఈక్విలెంట్గా దీని యొక్క మిలియన్ టన్నుల ప్రకారం చూసుకుంటే 23.73 మిలియన్ టన్స్ అనమాట. మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్విలెంట్ అనమాట. విచ్ ఈజ్ 2.69% ఆఫ్ ద టోటల్ ప్రైమరీ ఎనర్జీ సప్లై ఎస్టిమేటెడ్ టు బి 879.23 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్విలెంట్.
ఇన్ ఇండియా. అంటే ఈ యొక్క ఆయిల్ ఈక్వివలెంట్కి సంబంధించి ఈ యొక్క ఇండియాకి సంబంధించి మొత్తం ఎంత అంటే 829.23 మొత్తం ఇండియా మొత్తం మీద ఈ యొక్క ఎనర్జీ అనేది సేవ్ అయిందనమాట. సో ఎమిషన్ రిడక్షన్, these efforts have also contributed in reducing 151.74 million tons of CO2 emission, whereas last year this number was 108 million tons of CO2. అంటే లాస్ట్ ఇయర్ ఏమో 108 మిలియన్ టన్ ఆఫ్ CO2ని ఎమిషన్ అవ్వకుండా చూసాము. ఈ సంవత్సరం ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయడం వల్ల 151.74 మిలియన్ టన్స్ ఆఫ్ CO2 అనేది రానికుండా చూసారనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క ఇంత ఎలక్ట్రిసిటీని ఎఫిషియెంట్గా ఉపయోగించుకోవడానికి మన భారతదేశ గవర్నమెంట్ అనేది కొన్ని పెద్ద మంచి ప్రాజెక్టులు అనేవి అంటే కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి చేసిందనమాట. ఆ ప్రోగ్రామ్స్ వాటి పేరు చూద్దాం. పర్ఫామ్, అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్స్ అది ఒక ప్రోగ్రామ్. నెక్స్ట్ స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఉజాలా ప్రోగ్రామ్, మున్సిపల్ డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. ఇవన్నీ కూడా ఈ యొక్క స్కీమ్స్ అనేవి కూడా ఇప్పుడు పూర్తిగా దీనికి సంబంధించిన ఈ యొక్క ఎనర్జీని ఎలా మనం ప్రభావవంతంగా వాడుకోవాలో సంబంధించింది అనమాట. పర్ఫామ్, అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్ అంటే ఈ యొక్క పర్ఫామ్, అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్ అనేది ఏంటంటే పూర్తిగా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మార్కెట్ బేస్డ్ మీద అనమాట. ఇది పూర్తిగా మార్కెట్ బేస్డ్ మెకానిజం అనమాట. So energy saving certificate were introduced in India 2011 under the Perform, Achieve, Trade schemes by the Bureau of Energy Efficiency BEE under the National Mission of Energy Efficiency. సో వీళ్ళు ఏం చేశారు, 2011 నుంచి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఎఫిషియన్సీకి సంబంధించిన ఒక సర్టిఫికేట్ అనేది ఇవ్వడం ఇచ్చారనమాట. అంటే ఎనర్జీని కాపాడుతుంది. మనకు స్టార్ రేటింగ్ ఇచ్చి 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ రేటింగ్ ఇస్తారు. అంటే ఈ యొక్క 5 స్టార్ ఇస్తేనేమో ఎనర్జీ అనేది చాలా వరకు సేవ్ అవుతుందని, 3 స్టార్ అయితే ఒక మాదిరిగా అలా రకరకాల స్టార్ కేటగిరీ అలాంటి సర్టిఫికేట్లు అనేవి 2011 నుంచి స్టార్ట్ చేసిందనమాట. ఎవరో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేవాళ్ళు. NMEEE ఈజ్ వన్ ఆఫ్ ద 8 నేషనల్ మిషన్స్ అండర్ ద నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు ఇది క్లైమేట్ చేంజ్ సంబంధించి NMEEE అనేది ఈ యొక్క ముఖ్యమైనటువంటిది అనమాట. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2008లో స్టార్ట్ చేశారనమాట. సో ఇవండి ఈ యొక్క పూర్తిగా అంటే వీటికి సంబంధించినవి అనమాట. నెక్స్ట్ మనం దీంట్లో మనకు ఈ యొక్క పర్ఫార్మెన్స్ అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్ కింద మనం చెప్పుకున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే స్టాండర్డ్ అండ్ లేబులింగ్ ప్రోగ్రామ్. ఈ స్టాండర్డ్ అండ్ లేబులింగ్ ప్రోగ్రామ్లో అంటే ముఖ్య అంశం ఏంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వాటి యొక్క కాస్ట్ పొటెన్షియల్ రేట్ ఎలా ఉంటాయి, కాస్ట్ అనేది ఎలా ఉంటుంది, ఆ యొక్క ఎనర్జీ సేవింగ్స్ అనేది ఎలా ఉంటుంది, దాని లెక్కలు చెప్తుంది అనమాట. నెక్స్ట్ మనకు ఉజాలా అనే స్కీమ్ ఉందన్నమాట. ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ LEDs అంటే ఏంటి, తక్కువ రేట్లకి LED బల్బులు ఇవ్వడం అనేది 2015లో ఈ ఉజాలా స్కీమ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, 2015లో స్టార్ట్ చేశారు. మొత్తం 77 కోట్ల ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అదే ఫ్లోర్ ఇండిసెంట్ బల్బ్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్కాండిసెంట్ బల్బ్స్ అంటే మన 60 వాట్ బల్బు అంటే ఎర్రగా ఉంటాయి చూసారా, ఆ బల్బులు ఏవైతే ఉన్నాయో వాటిని 77 కోట్ల బల్బులను రీప్లేస్ చేయడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అది 2015లోనే స్టార్ట్ అయింది. ఆ ప్రోగ్రామ్ 2015లో సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేశారు. నెక్స్ట్ మున్సిపల్ డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు మున్సిపల్ డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే మున్సిపాలిటీలు ఇన్ని ఎఫిషియెంట్గా పనిచేయడం మొదలుపెట్టారు. అంటే ఈ యొక్క అర్బన్ లోకల్ ఏరియా బాడీస్లోను ఈ యొక్క వాటిల్లో వీళ్ళు ఏం చేశారు అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ కోసం ఈ యొక్క ఇది సౌర విద్యుత్తును ఉపయోగించి కొంతవరకు వీళ్ళు రీప్లేస్ చేశారనమాట. దానివల్ల ఈ ఎనర్జీ అనేది వీళ్ళకు ఎఫిషియెంట్గా వాడుకోవడానికి అవకాశం ఏర్పడింది. నెక్స్ట్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి చూద్దాం. ఇదే మొత్తం ఎనర్జీ ఎఫిషియన్సీ సంబంధించి మొత్తం వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది అనమాట. ద BEE ఈజ్ ఏ స్టాచ్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ త్రూ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇది యొక్క ఎనర్జీ యొక్క BEE బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 కింద ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే మినిస్టర్ ఆఫ్ పవర్ ఆధీనంలో ఉన్నటువంటిది. ఇండియన్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ బాడీ అనేది స్టాచ్యుటరీ బాడీ అనేది ఏర్పాటు చేశారనమాట. ఇట్ అసిస్ట్స్ ఇన్ డెవలపింగ్ పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ విత్ ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రిడ్యూసింగ్ ద ఎనర్జీ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. సో ఇక్కడ ఏంటి, వీళ్ళు రకరకాల పాలసీస్ తీసుకొస్తారనమాట. కొన్ని రకాలైనటువంటి స్ట్రాటజీలు అంటే కొన్ని కొత్తమైనటువంటి అంటే పథకాలు పొందుతారనమాట. దీనికి సంబంధించి ఎనర్జీ అనేది ఎఫిషియెంట్గా వాడడానికి, తక్కువ ఎనర్జీతో ఎక్కువ లాభాలు పొందే విధంగా చేయడానికి వీళ్ళు రకరకాలైనటువంటి ఇలాంటి విధానాలు తీసుకొస్తారనమాట. BEE కోఆర్డినేట్స్ విత్ డిజిగ్నేటెడ్ కన్జ్యూమర్స్, డిజిగ్నేటెడ్ ఏజెన్సీస్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ టు ఐడెంటిఫై ద అండ్ యూటిలైజ్ ద ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పర్ఫార్మింగ్ ఇట్స్ ఫంక్షన్స్. అంటే ఇప్పుడు ఈ BEE ఏం చేస్తుంది, కోఆర్డినేట్ చేస్తారు కన్జ్యూమర్ని, డిజైనర్ ఏజెన్సీస్ని, తర్వాత ఇంకా ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అన్నింటినీ వీటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ యొక్క ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో మనకి ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్తో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏవైతే అవసరమో వాటిని తయారు చేస్తూ వాటి పర్ఫార్మెన్స్కి సంబంధించి వాటి మెరుగుపరిచే విధంగా ఈ BEE అనేది చర్యలు తీసుకుంటూ ఉంటుంది అనమాట.
ఇది నెక్స్ట్ ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897. అంటే ఈ యొక్క ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ అంటే ఇప్పుడు ఇలాంటి అంటువ్యాధులకు సంబంధించిన ఒక చట్టం అనమాట. ఈ చట్టం అనేది 1897లో చేశారు కాబట్టి దీన్ని ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ అన్నాం. ఈ ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ అనేది ఫస్ట్ 1897లో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అప్పుడు బొబ్లోగిక్ ప్లేగ్ అనేది ఒక ప్లేగ్ వ్యాధి అనేది వచ్చింది. ఇది ఎలకల ద్వారా వచ్చిందనమాట. అప్పుడు అంటే ప్రపంచం మొత్తం కూడా ఆ వ్యాధి అల్లకల్లోలం అవుతున్నప్పుడు ఆ బ్రిటిష్ ఇండియా కాలంలో ఈ వ్యాధి వచ్చినప్పుడు ఈ యొక్క యాక్ట్ అనే దాన్ని తయారు చేశారనమాట. ఫస్ట్ మనం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమేంటో చూద్దాం. ద ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ aims to provide for the better prevention of the spread of dangerous epidemic diseases. అంటే ఈ యొక్క యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి అంటువ్యాధుల్ని కంట్రోల్ చేయడం అనమాట. అంటే ప్రివెంట్ చేయడం అనమాట. అంటువ్యాధి అంటుకోకుండా ప్రబలకుండా దాన్ని చూడటమే. Under the Act, temporary provisions or regulations can be made to be observed by the public to tackle or ప్రివెంట్ ద అవుట్బ్రేక్ ఆఫ్ డిసీజెస్. అంటే వీళ్ళు ఇంకా ఏం చేస్తారు, ఈ యొక్క టెంపరీ ప్రొవిజన్స్ కానీ కొత్త చట్టాలు కానీ అప్పటికప్పుడు తాత్కాలిక చట్టాలు కానీ రెగ్యులేషన్స్ కానీ ఇప్పుడు మనకి ఈ లాక్డౌన్ కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటున్నారు. పబ్లిక్ని ఎలా ట్యాకిల్ చేయాలా, ఈ యొక్క వ్యాధిని అంటువ్యాధిని ప్రబలకుండా చేయడానికి వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని కింద కూడా ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ పవర్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి ఏముంటాయి? సెక్షన్ 2A ఆఫ్ ద యాక్ట్ ఎంపవర్స్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు టేక్ స్టెప్స్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఎన్ ఎపిడమిక్. అంటే సెక్షన్ 2A ప్రకారం ఈ వ్యాధిని అంటువ్యాధిగా మారకుండా అంటే ఒకరి నుంచి ఒకరికి అంటుకోకుండా చూడాలన్నమాట. హెల్త్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ బట్ బై ఇన్వోకింగ్ సెక్షన్ 2 ఆఫ్ ద ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ అడ్వైజరీస్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విల్ బీ ఎన్ఫోర్సబుల్. అంటే ఇప్పుడు ఈ యొక్క హెల్త్ అనేది ఎప్పుడు కూడా మనకు స్టేట్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మనకు మొత్తం 3 లిస్టులు ఉంటాయి అనమాట. స్టేట్ లిస్ట్, సెంట్రల్ యూనియన్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అనేది. ఇప్పుడు ఈ హెల్త్ అనేది స్టేట్ లిస్ట్లో ఉన్నప్పటికీ కూడా ఈ సెక్షన్ 2 వల్ల ఏమైందంటే ఈ ఎపిడమిక్ యాక్ట్ కింద ఇక సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళకి ఎక్కువ వరకు వాళ్ళ దీని మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ యాక్ట్ అనేది ముఖ్యంగా అమలు రావడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే మనం ఆల్రెడీ ప్లేగ్ గురించి చెప్పుకున్నాం, ప్లేగ్ వ్యాలీ వల్లే వచ్చిందని. సో దీంట్లో రీసెంట్గా వచ్చిన మార్పులు ఏంటో చూద్దాం. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన చేంజెస్ ఏంటో చూద్దాం. క్యాబినెట్ అమెండెడ్ త్రూ ద అన్ ఆర్డినెన్స్ స్టార్టింగ్ విత్ ద కంపెన్సేషన్ ఆర్ అబ్టైన్మెంట్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ద హెల్త్ కేర్ సర్వీస్ పర్సనల్స్ షెల్ బీ పనిష్డ్ విత్ imprisonment for a term of 3 months to 5 years and with fine of 50,000 to 2 lakhs. అంటే ఈ యొక్క క్యాబినెట్ అనేది ఈ యొక్క చట్టాన్ని అమెండ్మెంట్ తీసుకొచ్చింది అనమాట. దీనికి సంబంధించి ఎవరైనా కానీ హెల్త్ వర్కర్లకు వ్యతిరేకంగా వాళ్ళకి దెబ్బ తగిలే విధంగా లేకపోతే వాళ్ళని హింసించే విధంగా ఎవరైనా చర్యలు తీసుకుంటే వాళ్ళకి వ్యతిరేకంగా దాడులుగా జరిగితే వాళ్ళకి సంబంధించి కరెక్ట్గా అంటే 3 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, దాంతోపాటు 50,000 నుంచి 2 లక్షల వరకు జరిమానా పడే అవకాశం ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ కాజింగ్ గ్రేవియస్ హర్ట్ ఇంప్రిజన్మెంట్ షెల్ బీ ఫర్ ఏ టర్మ్ ఆఫ్ 6 months to 7 years అండ్ ఏ ఫైన్ ఆఫ్ 1 lakh to 5 lakh. అంటే ఇప్పుడు ఎవరైనా ఇంకా ఆ ప్రమాదం అనేది ఇంకా ఎక్కువ స్థాయిలో ఉందనుకో, వాళ్ళ మీద ఎక్కువ స్థాయిలో దాడి జరిగిందనుకో, రిగరస్గా భయంకరంగా దాడి జరిగిందనుకోండి, అప్పుడు అలాంటి టైంలో 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు, తర్వాత 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు వాళ్ళకి కాంపన్సేషన్గా వాళ్ళు వసూలు చేసే అవకాశం ఉందన్నమాట. శిక్ష ఏమో 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు. అదే దీనికి చూసుకుంటే ఒక మనీ అయితేనేమో 1 lakh to 5 lakh కట్టేటట్టు అనమాట. నెక్స్ట్ ఫారెన్ ట్రీట్మెంట్ అండర్ ఆయుష్మాన్ భారత్ యోజన. ఇప్పుడు మనకు ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఏంటంటే భారతదేశంలో చాలామంది పేషెంట్లకి ఆ యొక్క స్కీమ్ కింద ఉచిత వైద్యం అనేది మన భారతదేశ ప్రభుత్వం అనేది అందిస్తుందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క కోవిడ్-19 పరిస్థితుల కారణంగా ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది ఆయుష్మాన్ భారత్ కింద యోజన కిందకు వచ్చిన ట్రీట్మెంట్ ఆ అకౌంట్ అనేది పూర్తిగా పడిపోయిందని చెప్తున్నాను అనమాట. ఇది వైఎన్ న్యూస్. అకార్డింగ్ టు ద రీసెంట్ డేటా ప్రొవైడెడ్ బై ద నేషనల్ హెల్త్ అథారిటీ NHA, ద నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఫర్ నాన్ కోవిడ్ ప్రొసీజర్స్ by both private and government facilities across the country dropped by over 20% between February 2020 and April 2020. అంటే ఇప్పుడు నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం ఏంటంటే ఈ కోవిడ్-19 కాకుండా వేరే వ్యాధికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ఫెసిలిటీస్ ఆ గవర్నమెంట్ కానీ లేకపోతే ఈ ప్రైవేట్ సంస్థల్లో ఏర్పాటు చేసిన ఈ యొక్క వాటిలోకి ట్రీట్మెంట్ కోసం వచ్చేవాళ్ళు దగ్గర 20% అనేది పడిపోయారనమాట. అంటే ఫిబ్రవరి, ఏప్రిల్ లెక్కల ప్రకారం చూసుకుంటే 20% వరకు వాళ్ళ యొక్క క్షీణత కనపడింది అనమాట. కీ పాయింట్స్: ద కోవిడ్-19 పెండమిక్ అండ్ ద లాక్డౌన్ హ్యావ్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ద ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనాస్ ABPMJAY ఎబిలిటీ టు కేటర్
టు క్రిటికల్ పేషెంట్స్ బిలో ద పావర్టీ లైన్. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఈ ఆయుష్మాన్ భారతి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ కింద ఏంటి అంటే వాళ్ళకి ఎవరైనా ఈ యొక్క పావర్టీ లైన్ కింద తక్కువ ఉన్న వాళ్ళకి మెరుగైనటువంటి అంటే వైద్య విధానం అందించడం కోసం ఈ స్కీమ్ అనేది ఉందన్నమాట. అది పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు కార్డియాలజీ ట్రీట్మెంట్ ఆఫర్డ్ అండర్ ద ABPMJAY డిక్లైన్డ్ బై 45%. ఇప్పుడు కార్డియాలజీ అంటే ఇక గుండెకు సంబంధించింది. తర్వాత జనరల్ సర్జరీస్ ఏవైతే ఉంటే నార్మల్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో అవి 23% పడిపోయినాయి. నెక్స్ట్ ప్రొసీజర్స్ రిలేటెడ్ టు గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ డిక్లైన్ బై 25%. అంటే ఈ గైనకాలజీ అంటే ఏంటంటే గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే సెక్షువల్ ఆర్గాన్స్ కానీ యొక్క గైనిక సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి. తర్వాత ఏవైతే ఉంటాయో ఆబ్స్టెట్రిక్స్ అంటే ఏంటి అంటే పిండావస్థ దశలో ఉన్నవి అంటే యొక్క గర్భానికి సంబంధించిన రిలేటెడ్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన స్టడీ అనమాట. అవి కూడా 25% అనేది పూర్తిగా పడిపోయిందనమాట. సో ఇక జనరల్ మెడిసిన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది ఈ యొక్క స్కీమ్ ద్వారా ఏదైతే ఉందో పూర్తిగా దాంట్లో చర్య అంటే ఆ ట్రీట్మెంట్ అంతా కూడా పూర్తిగా ఆగిపోయింది అనమాట. దాని కౌంట్ అనేది పూర్తిగా పడిపోయిందని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ రకరకాల స్కీమ్స్ కూడా ఇచ్చారు, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. డెవలప్మెంట్ ఆఫ్ ద నానో మెటీరియల్స్ బేస్డ్ సూపర్ కెపాసిటర్స్. అంటే ఇప్పుడు నానో మెటీరియల్ బేస్డ్ సూపర్ కెపాసిటర్స్ అనేవి తయారు చేస్తున్నారు అనమాట. దానికి సంబంధించిందనమాట. రీసెంట్లీ ఏ గ్రూప్ ఆఫ్ రీసెర్చర్స్ ఇంక్లూడింగ్ ఏ రిసిపియంట్ ఆఫ్ ఇన్స్పైర్ ఫ్యాకల్టీ అవార్డ్ have made significant achievements in developing nanomaterials based supercapacitor to achieve high energy density and power density of supercapacitors. అంటే ఇప్పుడు ఈ యొక్క రీసెంట్గా మనం ఒక గ్రూప్ అనేవాళ్ళు అంటే ఇన్స్పైర్ ఫ్యాకల్టీ అవార్డులో అంటే బాగా ఆయన ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఇన్స్పైర్ ఫ్యాకల్టీ అవార్డుని పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ గ్రూప్లో భాగం అనమాట. వీళ్ళందరూ కలిసి ఒక కొత్త నానో మెటీరియల్ అనేటువంటి సూపర్ కెపాసిటర్ అనేది నానో మెటీరియల్ బేస్డ్ సూపర్ కెపాసిటర్. నానో మెటీరియల్ అంటే చాలా సన్నగా ఉంటుంది అనమాట, చాలా చిన్నది. నానో అంటే స్మాల్ సైజ్ అనమాట. నానో మెటీరియల్స్ బేస్డ్ సూపర్ కెపాసిటర్ అనే దాన్ని వీళ్ళు దేనికోసం అంటే హై ఎనర్జీ డెన్సిటీ కోసం, తర్వాత పవర్ డెన్సిటీ కోసం ఈ సూపర్ కెపాసిటర్ని తయారు చేశారన్నమాట. సో ఇక్కడ ఎనర్జీ డెన్సిటీ అనేది పవర్ డెన్సిటీ అనేది చూద్దాం. ఎనర్జీ డెన్సిటీ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ గివెన్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టాండ్ ఆర్ సిస్టమ్ దట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఏరియాలో ఎంత ఎనర్జీని అది స్టోర్ చేసుకోగలదో దాన్ని ఏమంటారంటే ఎనర్జీ డెన్సిటీ అంటాం. మనం పాపులేషన్ డెన్సిటీ లాగా అంటే ఒక పర్టికులర్ ఏరియాలో 1 కిలోమీటర్ ఏరియాలో ఎంతమంది ప్రజలు నివసిస్తున్నారని దానిని ఎలా చెప్తామో దీన్ని కూడా ఎనర్జీ డెన్సిటీని కూడా ఇంత ఒక స్క్వేర్ మీటర్ ఏరియాలో లేకపోతే ఒక సర్కిల్ ఏరియాలో కనుక మనం చూస్తే ఎనర్జీ అనేది ఎంత స్టోర్ అవుతుందో దాన్ని ఎనర్జీ డెన్సిటీ అంటారనమాట. పవర్ డెన్సిటీ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ పవర్ పర్ యూనిట్ వాల్యూమ్. అంటే టైం రేట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు ఒక వాల్యూమ్ అంటే ఒక టైంలో ఇంత పీరియడ్ టైంలో ఒక ఎనర్జీ అనేది ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోండి. ఆ ట్రాన్స్ఫర్ అయ్యే పీరియడ్ ఏవైతే ఉంటుందో దాన్ని పవర్ డెన్సిటీ అంటాం అనమాట. సో ఈ యొక్క ఎనర్జీకి రిలేటెడ్ అనమాట. మనం బ్యాటరీస్ కెపాసిటర్స్ సూపర్ కెపాసిటర్కి డిఫరెన్స్ చూద్దాం. ఈ బ్యాటరీస్ ఏం చేస్తాయంటే లైక్ బ్యాటరీస్ కెపాసిటర్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ఎనర్జీ. ఇప్పుడు ఈ కెపాసిటర్లు కానీ బ్యాటరీలు కానీ దేనికి ఉపయోగిస్తామంటే ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. వైల్ బ్యాటరీస్ రిలే ఆన్ కెమికల్ రియాక్షన్స్ కెపాసిటర్స్ యూజ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ టు స్టోర్ ఎనర్జీ. అంటే ఇప్పుడు ఈ బ్యాటరీలు అయితే ఏం చేస్తారు అంటే ఒక కెమికల్ రియాక్షన్ ద్వారా ఈ బ్యాటరీలు తయారు చేస్తారనమాట. కానీ ఈ కెపాసిటర్స్ అయితే ఏంటి అంటే వీటిని ఎలా యూజ్ చేస్తారంటే స్టాటిక్ ఎనర్జీ అనమాట. అంటే అప్పటికప్పుడు వస్తున్న ఎనర్జీ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు పవర్ ప్లాంట్లోంచి జనరేట్ అయిన ఎనర్జీని ఈ యొక్క కెపాసిటర్లో స్టోర్ చేయడానికి కెపాసిటర్స్ని వాడతారనమాట. ఇవి కూడా ఎలక్ట్రిసిటీని స్టోర్ చేసుకుంటాయి అనమాట. కెపాసిటర్స్ హ్యావ్ మెనీ అడ్వాంటేజ్ ఓవర్ బ్యాటరీస్. కెపాసిటర్కి చాలా వరకు అడ్వాంటేజెస్ అనమాట బ్యాటరీస్ కన్నా. దే weigh less, generally don't contain harmful chemical or toxic materials, and they can be changed and charged and discharged many times. అంటే ఇప్పుడు ఇవి ఎక్కువ బరువు ఉండవు. సో ఇవి జనరల్గా ఏంటంటే హార్మ్ఫుల్ మెటీరియల్ అనేటువంటి కెమికల్ కానీ టాక్సిక్ మెటీరియల్స్ కానీ ఏమేమి ఉండవు. ఇవి ఎప్పుడు కూడా మనం బ్యాటరీ అనేది ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత అంటే ఒకసారి మనం యూజ్ చేసిన తర్వాత పనికిరాదనమాట. ఇవి మాత్రం ఈ యొక్క కెపాసిటర్ మాత్రం ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఛార్జ్ చేసుకోవచ్చు అంటే రీయూజబుల్ అనమాట. సో ఇలాంటి ఎన్నో మనకు బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కానీ బ్యాటరీస్ అనేవి ఏంటి అంటే ఈ యొక్క స్టార్టింగ్ టు ఎండింగ్ అనేది ఒకే పవర్ ఎనర్జీని అనేది రిలీజ్ చేస్తాయి. కానీ కెపాసిటర్ మాత్రం అలా కాదనమాట. సో దాంట్లోని రెండు సమస్యల్ని కలిపి ఇప్పుడు వీళ్ళు సూపర్ కెపాసిటర్ అంటే దీంట్లోని లోపాలని తొలగించి వీళ్ళు సూపర్ కెపాసిటర్ ఒక మీడియేటర్గా ఒక దాన్ని తీసుకొచ్చారనమాట. సో నానో మెటీరియల్ బేస్డ్ సూపర్ కెపాసిటర్ గురించి కూడా ఇచ్చాడనమాట. ఒకసారి చూడండి. నెక్స్ట్ బుద్ధ పూర్ణిమ. అంటే ఇక్కడ బుద్ధుడి యొక్క పుట్టినరోజుని మనం బుద్ధ పూర్ణిమ అంటాం అనమాట. ఈయన
2020 బుద్ధ పూర్ణిమ ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఆన్ 7th May. 2020లో ఈ బుద్ధ పూర్ణిమ అనేది మే 7వ తారీఖు నుంచి స్టార్ట్ అయిందనమాట. మే 7వ తారీఖున వచ్చిందనమాట. యాక్చువల్గా మన యొక్క తెలుగు వారాల నెలల ప్రకారం ఏంటంటే చూస్తే కనుక ఈ యొక్క టైం ఒక డేట్లు అనేవి మారుతాయి అనమాట. ప్రతి ఇయర్ క్యాలెండర్లో మన డేట్లు మారుతాయి. ఇది యొక్క తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ యొక్క బుద్ధ పూర్ణిమ అనే దాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం మే 7న వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఇంకో టైంలో ఇంకో డేట్ రావచ్చు అనమాట. కీ పాయింట్స్: ద డే ఫాల్స్ ఆన్ ద పూర్ణిమ ఫుల్ మూన్ ఆఫ్ ద హిందూ మంత్ విశాఖ ఏప్రిల్ ఆర్ మే. అంటే ఏప్రిల్లో కానీ మేలో కానీ వచ్చే ఈ విశాఖ మాసంలో ఫుల్ మూన్ డే ఏదైతే ఉంటుందో దాన్ని బుద్ధ పౌర్ణిమగా మనం చూస్తాం అనమాట. ఇట్ మేక్స్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ గౌతమ్ బుద్ధ, ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం. ఇది దేనికోసం అంటే ఈ యొక్క బర్త్ యానివర్సరీ, ఆయన యొక్క పుట్టినరోజును జరుపుకుంటాం అనమాట. ఈ బుద్ధిజం యొక్క వ్యవస్థాపకుడు అయినటువంటి గౌతమ బుద్ధుడు. సో ఇక్కడ ఆయన మొత్తం గురించి గౌతమ బుద్ధుడి గురించి ఇచ్చాడు. ఆయన ఫస్ట్ బాణ్య సిద్ధార్థ, తర్వాత ఎక్కడ ఇన్ సిక్రా 563 BC అనమాట. అంటే బిఫోర్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ అనమాట. ఇన్ ఏ రాయల్ ఫ్యామిలీ ఇన్ లుంబిని విచ్ ఈజ్ సిచ్యువేటెడ్ నియర్ ద ఇండో నేపాల్ బోర్డర్స్. ఈయన యొక్క లుంబిని అనే యొక్క ఏరియాలో ఇండో నేపాల్ బోర్డర్స్లో ఈయన జన్మించాడు అనమాట. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఇదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ నౌ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ డ్రోన్స్ ప్లాట్ఫామ్. అంటే ఈ డ్రోన్స్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు మనం డ్రోన్స్ అనేవి మనం చూస్తున్నాం. ఈ కోవిడ్-19 టైంలో మనకి ఈ డ్రోన్స్ అనేవి చాలా వరకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంటే ఈ జనాలు గుమిగూడకుండా ఉండడం కోసం, జనాలు బయటికి రానివ్వకుండా ఉండడం కోసం, సెక్యూరిటీ రీజన్స్ కోసం ఈ డ్రోన్స్ వాడుతున్నాం. ఇలానే కాకుండా మన యొక్క బార్డర్స్లో కూడా డ్రోన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం అనమాట. ఆ డ్రోన్స్ అనేవి ఫ్లైట్ నౌ అనే ఒక డ్రోన్ అనే దాన్ని తయారు చేశారనమాట. రీసెంట్లీ ఫ్లిట్ బేస్ యాన్ ఎంటర్ప్రైజ్ డ్రోన్ ఆటోమేషన్ కంపెనీ హ్యాస్ బిల్ట్ Flit Now, an Internet of Drones platform that allows seamless integration of intelligent fleet of drones with cloud-based business applications. అంటే ఈ యొక్క ఫ్లిట్ బేస్ అనే ఈ యొక్క సంస్థ అనేది ఒక డ్రోన్ అనే దాన్ని తయారు చేసిందనమాట. దీనికి సంబంధించి ఏంటి అంటే ఇంటర్నెట్ డ్రోన్ అనమాట. ఇంటర్నెట్ ఆఫ్ డ్రోన్స్ ప్లాట్ఫామ్ కింద దీన్ని తయారు చేశారనమాట. సో ఇది కూడా పూర్తిగా ఈ ఇంటెలిజెన్స్కి సంబంధించింది అనమాట. ఇంటెలిజెంట్ ఫ్లీట్కి సంబంధించి ఈ డ్రోన్ అనేది ఉందన్నమాట. సో దీన్ని ఐఓడిగా మనం గుర్తిస్తాం. దేనికోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాం అంటే ఈ కోవిడ్-19 సమయంలో దీన్ని ఉపయోగించుకొని ఈ యొక్క లాక్డౌన్ సిచ్యువేషన్ని వీళ్ళు అంటే సూపర్వైజ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ ఎన్సేఫ్ మాస్క్. ఈ ఎన్సేఫ్ మాస్క్ అనేది ఒక ఢిల్లీ యొక్క యూనివర్సిటీ వాళ్ళు తయారు చేశారనమాట. దీనికి సంబంధించి వీళ్ళు ఒక లిక్విడ్ని కూడా తయారు చేశారనమాట. వై న్యూస్ రీసెంట్లీ యాన్ ఐఐటి ఢిల్లీ స్టార్టప్ నానో సేఫ్ సొల్యూషన్స్ వాజ్ లాంచ్డ్ యాన్ యాంటీమైక్రోవబుల్ అండ్ వాషబుల్ ఫేస్ మాస్క్ కాల్డ్ ఎన్సేఫ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఐఐటి ఢిల్లీ వాళ్ళ యొక్క స్టార్టప్ ప్రోగ్రామ్ కింద నానో సేఫ్ సొల్యూషన్ అనే ఒక సొల్యూషన్ని, దాంతోపాటు ఇంకో ఏంటి అంటే ఎన్సేఫ్ మాస్క్ అనే దాన్ని తయారు చేశారన్నమాట. అది మైక్రోవబుల్ యాంటీ మైక్రోవబుల్ అనమాట. అంటే ఈ యొక్క మైక్రోవబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వైరస్కి బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా పోరాడేది. దాంతోపాటు వాషబుల్ అనమాట. దీన్ని ఎన్నోసార్లు వాష్ చేసి వాడుకోవచ్చు అనమాట. కీ పాయింట్స్: ఎన్సేఫ్ మాస్క్ ఈజ్ రీయూజబుల్ అప్ టు 50 వాష్. అంటే 50 సార్లు దీన్ని వాడవచ్చు అనమాట. ఒకసారి దీన్ని కొన్నామనుకోండి 50 సార్లు దీన్ని ఉత్తుకొని వాడచ్చు. దస్ జెంట్లీ కటింగ్ డౌన్ ద కాస్ట్ ఆఫ్ యూజ్. దీంతోపాటు ఇంకా ఏంటి అంటే ఈ యొక్క కాస్ట్ ఆఫ్ యూజ్ కూడా తగ్గిస్తుంది. 50 సార్లు ఒకే మాస్క్ను వాడామనుకోండి, ఒకసారి కొంటే సరిపోతుంది, 50 సార్లు ఉపయోగపడుతుంది అనమాట. ఇట్ విల్ ఆల్సో ప్రొవైడ్ ఏ సొల్యూషన్ టు డిస్పోజల్ ఇష్యూస్ ఆఫ్ సింగిల్ యూజ్ మాస్క్స్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇంకో సొల్యూషన్ కూడా తయారు చేశారనమాట. వీళ్ళు ఏంటి ఈ యొక్క డిస్పోజల్ ఇష్యూస్ ఆఫ్ ఏ సింగిల్ యూజ్ మాస్క్స్ని ఏంటి వాటిని డిస్పోజ్ చేయడానికి ఒక కెమికల్ని కూడా వీళ్ళు తయారు చేశారు. ఆ కెమికల్లో పడేస్తే దాంట్లో ఉన్న క్రిములన్నీ చనిపోతాయి అనమాట. ఇట్ ఈజ్ ఏ ట్రిపుల్ లేయర్ ప్రోడక్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇన్నర్ హైడ్రోక్లోరిక్ లేయర్ ఫర్ కంఫర్ట్, మిడిల్ లేయర్ హ్యావింగ్ యాంటీమైక్రోవబుల్ యాక్టివిటీ అండ్ అవుటర్ మోస్ట్ లేయర్ హ్యావింగ్ వాటర్ అండ్ ఆయిల్ రిపెల్లెంట్ బిహేవియర్. అంటే ఇది 3 తెరలు కలిగినటువంటి ఈ మాస్క్ అనమాట. ఇన్నర్ ఏమో హైడ్రోక్లోరిక్ లేయర్ ఉంటుంది అనమాట, ఫర్ కంఫర్ట్ కోసం ఉంచుతారు. నెక్స్ట్ మనకు మిడిల్ లేయర్ వచ్చేసి యాంటీ మైక్రోవల్ యాక్టివిటీ కింద ఉంచుతారు. నెక్స్ట్ థర్డ్ లేయర్ వచ్చేసి వాటర్ అండ్ ఆయిల్ రిపెల్లెంట్ బిహేవియర్. అంటే వాటర్ కానీ ఆయిల్ కానీ దాని మీద పడితే దానికి వ్యతిరేకంగా వ్యవహరించే నేచర్ ఉంటుంది అనమాట. ద మాస్క్ హ్యాజ్ 99.2% బ్యాక్టీరియల్ ఫిల్టరేషన్ ఎఫిషియన్సీ along with breathability and
స్ప్లాష్ రెసిస్టెన్స్. అంటే ఇది 99.2% బ్యాక్టీరియా, అంటే 0.8% అనేది దీని యొక్క ఫెయిల్యూర్ రేట్ అనేది 0.8% ఉంటుంది అనమాట. సో 99.2% ఈ బ్యాక్టీరియా అనేది ఇది ఫిల్టర్గా పనిచేస్తుంది అనమాట. సో ఎలాగా మన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, మామూలు మనం కాసేపు గుడ్డ అడ్డం పెట్టుకున్నాం అనుకుని బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఈ యొక్క స్ప్లాష్ రెసిస్టెన్స్కి సంబంధించి మన యొక్క ఈ శ్వాసకు సంబంధించినటువంటి ఈ యొక్క అవరోధాలు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఈ యొక్క మాస్క్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇవండి ఈరోజు 7th టోటల్ హిందూ పేపర్ కానీ లేకపోతే మిగతా అన్ని పేపర్స్ యొక్క ఎనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.